అది సరస్వతీ నది పుష్కరాలు జరిగే ప్రధాన స్థలం. ఇండో టిబెటన్ సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామం ఈ రెండు దేశాలకు ఒకప్పుడు ప్రధాన వాణిజ్య మార్గం. మహాభారత గ్రంథం పుట్టిన ప్రదేశం. అంతర్వాహినిగా ప్రవహించడమే తప్ప ఎక్కడా మానవ మాతృలకు కనబడని సరస్వతీ నది ప్రవాహం ప్రత్యక్షంగా చూడాలంటే అక్కడకు వెళ్లాల్సిందే. మీకు పాండవులు స్వర్గారోహణ చేసిన ప్రాంతం చూడాలని ఉందా? పాండవులు స్వర్గానికి వెళ్లడానికి భీముడు కట్టిన వంతెన భీంపూల్ చూడాలనుకుంటున్నారా? వ్యాసుడు ఆసువుగా చెప్తూ ఉంటే వినాయకుడు చకచక మహాభారతం రాసిన చోటు చూస్తే ఎలా ఉంటుంది? చూడాలనుకున్నా చూడగలమా? అది సాధ్యపడే విషయం కాదు అనుకుంటున్నారా? సాధ్యపడుతుంది, ఖచ్చితంగా సాధ్యపడుతుంది. దేవభూమిగా పేరు పొందిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మానా గ్రామం వెళితే ఇవన్నీ చూడొచ్చు. 2 ఏళ్ల క్రితం వరకు భారతదేశపు చివరి గ్రామంగా చెప్పబడిన మానా గ్రామం ఇప్పుడు భారతదేశపు మొదటి గ్రామంగా పిలుస్తున్నారు. ఈ మార్పు ఎందుకు జరిగింది? బిజినెస్ ప్రమోషన్లో ఈ మానా గ్రామ ప్రజలు అందవేసిన చెయ్యి అని చెప్పుకోవాలి. అదెలా? ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో మీకోసం. మానా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలీ జిల్లాలో ఉన్న ఒక చిన్న ఊరు. బద్రీనాథ్ క్షేత్రానికి అతి సమీపంలో ఉన్న గ్రామం. వందల సంఖ్యకు మించని జనాభా. ఓవైపు మనల్ని తలెత్తుకుని చూసేలా చేసే గంభీరంగా టీవీగా నిలబడ్డ ఎత్తైన హిమాలయాలు. మరోవైపు కిందకు చూస్తే నేలెక్కడో తెలియని లోయలలో గలగలమని ప్రవహించే జలపాతాలు, నదీమతల్లులు. ఈ మధ్యలో ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నామా అన్న వింత అనుభూతి. మనకెప్పుడూ పరిచయం లేని విచిత్ర పరిసరాలు, ప్రత్యేకంగా కనబడే మనుషులు. మొత్తానికి ఓ సరికొత్త అనుభూతినిచ్చే ప్రదేశం మానా గ్రామం. సముద్ర మట్టానికి దాదాపు 10,000 అడుగుల ఎత్తులో ఉన్న ఆ గ్రామం దాటి ముందుకు వెళితే భారత టిబెట్ సరిహద్దు. బద్రీనాథ్ క్షేత్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామానికి వెళితే ఎన్నో అద్భుతాలు, పురాణ ప్రసిద్ధ విశేషాలు చూడొచ్చు. జీవితంలో చూడలేము అనుకున్న ఎన్నో వింతలు చూడొచ్చు. జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి అన్న సంతృప్తితో తిరిగి రావచ్చు. ఎప్పుడో ఋగ్వేద కాలం నాటి సరస్వతీ నది ఆ తరువాతి కాలంలో కొద్ది కొద్దిగా మాయమవుతూ కలియుగం వచ్చేసరికి పూర్తిగా లుప్తమైపోయిందని చెప్తారు. ప్రస్తుతం సరస్వతీ నదిని ఒకే ఒక్క చోట తప్ప ఇంకెక్కడా మనం ప్రత్యక్షంగా చూడలేం. ఆ ఒక్క చోటు ఈ మానా గ్రామమే. ఇక్కడే మనం సరస్వతీ నదిని చూడొచ్చు. ఇదిగో ఇక్కడ చూసారా? పెద్ద పెద్ద పర్వత శిఖరాల మధ్యలో నుంచి ఆ సరస్వతీ నదీమ తల్లి ఎలా ప్రవహిస్తుందో. మరికొద్ది రోజుల్లో జరిగే సరస్వతీ నది పుష్కరాలు జరిగే ప్రధాన స్థలం ఇదే. ఇక వ్యాసుడు ఆసువుగా మహాభారతాన్ని చెబుతుంటే సాక్షాత్తు గణేశుడే స్వయంగా ఆ మహాభారతాన్ని రాశాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. అలా వ్యాసుడు చెప్తుంటే గణేశుడు భారతాన్ని రాసింది కూడా ఇక్కడేనట. అదే గణేశ గుహగా చెప్తారు. ఇక ఇక్కడే వ్యాస గుహలో వ్యాసుడు 4 వేదాలను సంకలనం చేశాడని చెప్తారు. ఈ వ్యాస గుహ, గణేశ గుహ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక పాండవులు తమ జీవితాలు చాలించి స్వర్గానికి చేరుకోవడానికి ఈ మానా గ్రామంలోనే పర్వతాల నుంచే స్వర్గారోహణ చేశారని చెప్తారు. ఆ సందర్భంలో 2 పెద్ద పర్వతాల మధ్య నుంచి ప్రవహిస్తున్న సరస్వతీ నదిని దాటాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఉధృతంగా ప్రవహిస్తున్న ఆ నదిని దాటడానికి అవకాశమే లేకుండా పోయింది. దాంతో భీముడు 2 పెద్ద కొండల మీద మరో పెద్ద కొండను తెచ్చివేసి వంతెన ఏర్పాటు చేశాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. అదే భీంపూల్, భీమవారధి అని ప్రసిద్ధి చెందింది. ఆ రాతి వంతెన ఇప్పుడు కూడా మనం చూడొచ్చు. ఒకవేళ ఎప్పుడో ద్వాపర యుగంలో భీముడు వేసిన ఆ కొండ వంతెన ఇంకా ఉంటుందా అన్న అనుమానం వచ్చినా కూడా ఇది వాస్తవమా కాదా అనే మీమాంస పక్కన పెట్టి నదీ ప్రవాహానికి రాళ్లు అరిగి ఏర్పడిన సహజ శిలాతోరణంలా నిజంగా పనిగట్టుకుని పేర్చినట్టు ఉండే ఆ అద్భుతమైన ఆ రాళ్ల అమరికను మాత్రం చూసి తీరాల్సిందే. సరస్వతీ నది ప్రవాహంతో పాటు
భీంపూల్, వ్యాసగుహ, గణేశ గుహ లాంటి ఎన్నో పురాణ ప్రసిద్ధ స్థలాలు మానా గ్రామంలో చూడొచ్చు. ఇక ఇక్కడ ప్రజలు కూడా భిన్నంగా కనబడతారు. మానాలో ఇండో మంగోలియన్ జాతి ప్రజలు ఉంటారు. వీళ్లను భోతియాలు అంటారు. శీతాకాలంలో బద్రీనాథ్ మాదిరిగానే ఈ మానా గ్రామపు కొండలన్నీ కూడా మంచుతో కప్పబడిపోతాయి. కాబట్టి ఆ రోజుల్లో భోతియాలు జిల్లా కేంద్రమైన చమోలీకి వెళ్ళిపోతారు. తిరిగి అక్షయ తృతీయ రోజు బద్రీనాథ్ ఆలయాన్ని తెరిచే సమయానికి మానాకి వచ్చేస్తారు. వీళ్ల నివాసాలు కూడా వింతగా ఉంటాయి. ఏది వ్యవసాయ క్షేత్రమో ఏది ఇల్లో తెలియనట్టుగా అన్నీ కలగలిసి ఉంటాయి. ఆ కొండ ప్రాంతాల్లో భోతియాలు చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుంటారు. ఇంటి పరిసరాల్లోనే వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం అంటే పెద్దగా ఉండదు. కాలీఫ్లవర్, పాలకూర, బంగాళదుంప కూరగాయలు పండించి బద్రీనాథ్లోని హోటళ్లకు సప్లై చేస్తారు. ఇదే వీరి జీవనాధారం. అయితే ప్రస్తుతం మానా గ్రామం పర్యాటకంగా బాగా ప్రసిద్ధి చెందడంతో వారి జీవన శైలి కూడా మారింది. పర్యాటకులు ఎక్కువగా వస్తుండడంతో తమ ఇళ్లను వారికివ్వడానికి అనుగుణంగా తయారు చేస్తున్నారు. 2 గదులతో ఇళ్లను ఏర్పాటు చేసి వాటిని పర్యాటకులకు అద్దెకిస్తున్నారు. ఆ ఇళ్ల అద్దె రోజుకు 500 నుంచి 1000 వరకు ఉంటుంది. అలాగే అక్కడున్న యువత వచ్చే పర్యాటకులకు స్థానిక ప్రదేశాలు చూపిస్తూ గైడ్లుగా పనిచేస్తూ తమ జీవనోపాధిని ఏర్పరచుకుంటున్నారు. మానా గ్రామం దగ్గర పర్వత శిఖరం మీదకు వెళ్లే కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది. అలాగని సిలిండర్ తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. అది మనుషులు నివసించే ప్రదేశమే. అయితే పీఠభూమి మీద ఉండే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ మానా గ్రామం ఉన్ని దుస్తులకు చాలా ఫేమస్. ఇక్కడ గొర్రెల నుంచి సేకరించిన ఉన్నితో స్వెట్టర్లు, శాలువాలు, మఫ్లర్లు, క్యాప్లు వంటివి తయారు చేస్తారు. ఇక ఇదే భారతదేశానికి చిట్ట చివరి గ్రామంగా ప్రసిద్ధి చెందింది. అయితే అది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం దీనిని భారతదేశపు మొదటి గ్రామంగా వ్యవహరిస్తున్నారు. భారత్ చైనా సరిహద్దులో ఉత్తరాఖండ్లోని మానా గ్రామాన్ని భారతదేశపు మొదటి గ్రామంగా పేర్కొంటూ సరిహద్దు రహదారుల సంస్థ ఆ గ్రామం ప్రవేశ ద్వారం వద్ద బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ఇకపై మానా గ్రామం దేశపు చివరి గ్రామం కాదని మొదటి గ్రామమని ఉత్తరాఖండ్ సీఎం కూడా ప్రకటించారు. గతంలో ప్రధాని మోదీ చమోలీలో పర్యటించినప్పుడు సరిహద్దు గ్రామాలు దేశపు మొదటి గ్రామాలని, చివరి గ్రామాలు కాదని పేర్కొన్నారు. ఇక అమ్మకాలలో ఇక్కడి ప్రజలు సరికొత్తగా వ్యవహరిస్తుంటారు. ఇదిగో ఇక్కడ చూడండి, ఇంత ఎత్తులో ఇలాంటి అద్భుతమైన పరిసరాల్లో కూర్చుని టీ తాగుతూ ఉంటే ఆకాశంలోనో స్వర్గంలోనో కూర్చుని తేనీటి పానీయం సేవిస్తున్న అనుభూతి కలగకుండా ఉంటుందా? సరిగ్గా ఈ భావాన్నే తమ వ్యాపారానికి బాగా వాడుకుంటారు ఇక్కడి దుకాణదారులు. భారతదేశపు చివరి గ్రామంలో టీ తాగిన అనుభవాన్ని అనుభవించండి అంటూ ఒక రకమైన ఎమోషన్తో అమ్మకాలు చేస్తారు. అందుకే అక్కడ దుకాణాలు కూడా హిందుస్థాన్కి అంతిమ్ దుకాణ్ అన్న బోర్డులతోనే మనకు కనబడతాయి. అక్కడికక్కడే చాలా దుకాణాలు ఇదే బోర్డులతో మనకు దర్శనమిస్తాయి. సో సహజంగానే మనకు కూడా చివరి ఛాయ్ దుకాణంలో టీ తాగామన్న ఒక ఎమోషన్ కలుగుతుంది. ఇండో టిబెటన్ సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామం ఈ 2 దేశాలకు ఒకప్పుడు ప్రధాన వాణిజ్య మార్గం. 1962 వరకు ఇండో టిబెటన్ మధ్య మానా గ్రామం వాణిజ్య మార్గంగా ఉండేది. మన దేశం నుంచి ఆహార ధాన్యాలు, చక్కెర, వస్త్రాలు సరఫరా చేసేవారు. ఇక అటు టిబెట్ నుంచి రాక్ సాల్ట్, బోరాక్స్, ఉన్ని దుస్తులు మొదలైనవి దిగుమతయ్యేవి. చైనాతో యుద్ధం తర్వాత సరిహద్దును మూసేయడంతో ఈ వాణిజ్యానికి తెరపడింది. మానా యాత్ర నిజంగా ఒక అద్భుతమే. ఎందుకంటే ఇది కేవలం ఆధ్యాత్మిక యాత్ర లేదంటే పర్యాటక యాత్ర మాత్రమే కాదు, ఒక సాహస యాత్ర కూడా. బద్రీనాథ్ నుంచి హిమాలయాల మధ్య అలకనంద నదీ తీరాన నడుస్తూ వెళ్లడం మాటలతో చెప్పలేని అద్భుతమైన అనుభవం. ఎక్కడ చూసినా అంచులు కనబడని పర్వతాల సమూహం, కిందికి చూస్తే భూమే కనబడని పాతాళాన్ని తలపించే లోయలు, అలవోకగా సాగిపోతున్న అలకనంద నది, మరోవైపు ఎక్కడ జారి పడతామో, ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంటామో, మళ్లీ క్షేమంగా ఇంటికి చేరుకుంటామా అన్న టెన్షన్, ఇన్ని రకాల అనుభవాలతో చేసే మానా యాత్ర నిజంగా జీవితంలో మరిచిపోగలమా?